పెద్దలందరికీ శ్రీరామ నవమి నమస్కారాలు. విద్యార్థులకు మిత్రులకు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు. అసలు ఈ శ్రీరామ నవమి ఎవరు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, దీంట్లో ఉన్న విశేషమైన అంశాలు ఎలా ఉంటాయి, విద్యార్థులు ఎలా చూడాలి, సివిల్ సర్వీంట్స్ ఎలా చూడాలి, సామాన్యమైన ప్రజలు ఏ విధంగా చూడాలి, ఇలాంటి రకరకాల అంశాలను మనం ఈరోజు అంటే ఒక మత దృష్టి కేవలం మత అన్వేషణ కోసం కాకుండా జనరలైజ్ చేసి దాంట్లో ఉండే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, ఆనంద సంబంధమైన విషయాలు, ఆచరణాత్మకమైన అంశాలు, వీటిని మనం చూసే కోణాలని బట్టి మారిపోతాయి. అందువల్ల శ్రీరామనవమి అంటే ఏదో ఒక హిందువుల పండగ, అక్కడికి ఒక లిమిటెడ్ గా ఒక గీత గీసుకొని కూర్చోవడం కాకుండా దానికంటే భిన్నమైనటువంటి విశేషాలని మనం ఈరోజు చూద్దాం. రామ అనే మాటకి రమించడం అని అర్థం. అంటే మనల్ని మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలిగేటువంటి శ్రీరాముడిని కనుక్కోవాలి. అంటే మన లోపలే ఉంటాడు భగవత్ సాక్షాత్కారం చేయగలిగినప్పుడు. రా అనగా నోరు తెరుచుకుంటుంది. మా అనగానే ఆ లోపల నుంచి మహాపాపాలు బయటకు వచ్చేసి మా అనగానే మూసుకుపోతాయట. అందుకని మనం చేసిన పాపాలన్నీ బయటికి పోయడం, మా కవాటంలాగా అడ్డం పడటం, ఇది రామ అనే పదం పేరుగా ఉన్న లక్షణం అని చెప్పొచ్చు. ఇది జనరల్ గా అందరూ చెప్పేటువంటిది. ఇందులో ప్రధానంగా ఏం పెడతారు అండి? మనం ఎక్కడికైనా వెళ్తే ఇంకా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, ఇది కదా జనరల్ గా అనుకునేది. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా సరే భగవంతుడు ఇస్తాడు. అది శ్రీరామనవమిలో ప్రధానమైనది బెల్లం మిరియాలు కలిపినటువంటి పానకం. ఇది చాలా ఆరోగ్యానికి సంబంధించినది. అట్లాగే కళ్యాణం చేయించడం, పళ్ళ అనేక రకాల పళ్ళు ఇవ్వటం, వడపప్పు ప్రధానంగా పానకం బెల్లంతో కూడినటువంటి వడపప్పు, ఇవి చాలా ఇస్తారు. అంటే తాగొచ్చు. వేసవి కాలంలో ఇందులో శ్రీరామనవమిలో ఉపవాస దీక్ష చేస్తారు. ఎక్కువ చెమట పడుతుంది వేసవి కాలంలో. మన శరీరంలో ఉండేటువంటి ఖనిజ లవణాలైనటువంటి సోడియం కావచ్చు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇలాంటివన్నీ కూడా చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఈ నాలుగు కూడా ఈ పానకం వడపప్పుల్లో మనం తిరిగి పొందడానికి అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. అయితే ఈయనకి తారక రాముడు అని పేరు. తారకం అంటే తరింపజేసేది అని, మారకం అంటే మరణం చేసేది, తరించడం అంటే దాటడం. దేన్ని దాటడం? ఈ సంసారం అనే సాగరాన్ని దాటడం. పక్షి కీటకాదుల నుంచి రాముడు ఉద్ధరించాడు. కోతులు, భల్లూకాలు, ఉడతలు, జటాయువులు, ఇలా అనేక రకాల పక్షులు, జంతువులు రామ సేవలో పునీతమైనవి. అయితే ఆయన ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటండి? 16 గుణాలు ఉన్నాయని. ఈ 16 గుణాలు కూడా ఒకే మనిషికి ఉంటే ఎంత విశిష్టమైనటువంటి శక్తివంతుడు అవుతాడో చెప్పడానికి ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ద్వారా చెప్పారు. పితృవాక్య పరిపాలకుడి దగ్గర నుంచి ప్రజల్ని పాలించే రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగా, ఆదర్శమైన కుమారుడుగా కానిటువంటి సకల గుణాభిరాముడుగా, క్రమశిక్షణ, వీరుడు, సాహసం, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరవనివాడు, సత్యవాక్య పరిపాలకుడు, గుణాలయాన్వితుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలవాడు, సకల శాస్త్రాల్లో పండితుడు, సమస్త కార్యాల్లో సమర్థుడు. చూడండి ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడు ఈయన. పూర్వ పూర్వ భాషి, అవతల వాళ్ళు మాట్లాడకుండానే ఈయన మాట్లాడతాడు. అలాగని వాగుడుకాయ కాదు, స్మిత భాషి, మితభాషి, చిరునవ్వు, మందహాసం. అంటే ఎలా ఉండాలండి ఒక మనిషి? నిలువెత్తు ధర్మాలని, నిలువెత్తు గుణాలని పోస్తే ఒక రాశీభూతంగా ఉంటే అది శ్రీరాముడు. శ్రీరాముడు దినోత్సవాన్ని పురస్కరించుకొని విష్ణుమూర్తి 7వ అవతారంగా ఈ రాముడి అవతారాన్ని చెప్తారు. సత్ప్రవర్తన సద్గుణాలతో మానవ జాతికి, కుటుంబ జీవనానికి ఆదర్శప్రాయుడే నిలిచాడు. సరే, ఈ పర్ణశాల అనేది మనకి ఈ ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర 14 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసి భక్తుల్ని ప్రాంతంలో చూడగలిగాడని వాళ్ళు అక్కడ కూడా ఇవాళ కూడా మనకి ఈ ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ గోదావరి నది తీరాన పర్ణశాల వద్ద పంచవటి అని, నారశల ప్రాంతాల్లో పర్ణశాల చరిత్ర ఇవాళ కూడా ఉంది. అలాగే ఇక్కడ వారధి కట్టారు అని, ఇలా అనేక రకాల సాక్ష్యాలు కూడా ఇవాటికి ఉన్నాయి. కేవలం అది చరిత్ర అని అంటానికి లేదు.
అలా అని మనిషి కాదు అంటానికి లేదు. అతని ఆనవాలు రామాయణానికి సంబంధించినటువంటి కథ, దానికి కొంచెం కల్పితం ఉంటే ఉండొచ్చు కానీ ఒకప్పుడు జరిగిన కథ అని చెప్పడానికి ఇవాళకి మనకు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు రామనవమి రోజున సూర్య తిలకం దిద్దుతూ రామ్లల్లా అని ప్రత్యేకంగా అయోధ్యలో మనకి దేవాలయాన్ని కట్టారు. చాలా జాగ్రత్తగా శిల్పులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ శ్రీరామనవమి రోజున ఈ రామ్ల నుదుటిపైన ఆ సూర్య కాంతి పడేలాగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. ఇది ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక మెరకిల్. రామాయణం రోజున రామాయణం రాముడు సంబంధించిన రామాయణం చదవటం కానీ రాముడిలో ఉండేటువంటి విశిష్టమైన గుణాలను తెలుసుకోవటం కానీ చాలా అవసరం అనే విషయం గమనించాలి. సరే, ఇదంతా ఒక యాజ్ ఎ సివిల్ సర్వెంట్ గా రామాయణాన్ని ఎట్లా చూడాలి? డ్యూటీ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఒక విధి, డ్యూటీస్ అంటే సత్ప్రవర్తన, నైతిక ప్రవర్తన, కర్తవ్యం, అచంచలమైనటువంటి నిబద్ధత కలిగిన వాడు మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే నైతిక విలువల్ని కాపాడాలి. రాముడు తన రాజ్యానికి ప్రజలకి జవాబుదారితనంగా ఉండేందుకు చిన్నవాడు కూడా చెప్పినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా తన భార్యని కూడా ఆయన పంపేశాడు. అంటే 100% క్లారిటీ వచ్చే నేపథ్యంలో తన కుటుంబ జీవితాన్ని పక్కన పెట్టాడు. అది ఆయన డ్యూటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్. ఇక సబార్డినేట్లని, మనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఎలా మనం సపోర్ట్ గా ఉండాలి? సీతాన్వేష సంబంధంలో జాంబవంతుడిని ఆంజనేయుడిని పంపించాడు. అక్కడ జాంబవంతుడు హనుమంతుడిని గుర్తించే నేపథ్యం చాలా కీలకమైనది. హనుమంతుడు అంతకుముందే రాముడిని కలవడం, రాముడు పిలిచి అతని దగ్గరగా ఉండే అతని ఉంగరాన్ని ఇవ్వటం, ఇలా ఒక ఎవరు ఏ పని చేయగలరు అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రామాయణం నుంచి తెలుసుకోవాలి. అట్లాగే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి జ్ఞానం, మనకంటే బలమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, మనకంటే గౌరవించదగిన వాళ్ళు ఎవరు ఉంటారు, లేదా మనతో పాటు సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, ఈ సమాచారాన్ని ఖచ్చితంగా కనిపెడుతూ ఉండాలి యాజ్ ఎ సివిల్ సర్వెంట్. మీరు ఫారెన్ సర్వీసెస్ లోకి వెళ్ళారనుకోండి, ఫారెన్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు అదర్ దేశస్ లో ఎలాంటి వ్యూహాలను పంపుతున్నారు. మనకు జయశంకర్ చూడండి ఎంత బాగా మాట్లాడతారో, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు. ఇలా ప్రత్యర్థుల్ని చిచ్చు చేసేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ప్రత్యర్థులు మన పట్ల ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో వాళ్ళకి తగినట్టుగా రియాక్షన్స్ అనేవి ఉండాలి. అలా మనం చూసినట్లయితే రావణాసురుడు ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా ఇంతమంది సైన్యం వెళ్ళటానికి ఆయన చేసినటువంటి ఒక అన్వేషణ, అలాగే సీతాన్వేషణలో హనుమంతుడి సామర్థ్యాన్ని జాంబవంతుడు గుర్తించినట్లుగానే ఈయన కూడా గుర్తించాడు. ప్రత్యర్థుల జ్ఞానాన్ని ప్రధానంగా రావణాసుడు సంబంధించి రాముడు దళాల యుద్ధం కావడానికి సన్నిద్ధమయ్యాడు. అంటే వాళ్ళ వ్యూహాలను ఎంచుకోవడానికి ఆ బలహీనతల్ని వాటిని పక్కన పెట్టిగా వ్యూహ రచన చేయగలిగాడు. అట్లాగే విలువ, ఆయన కట్టినటువంటి నిర్మాణం చాలా, అంటే లంకకు వంతెన కట్టించడం అనేది రాముడు పేరును కలిగి ఉండటం, అది మునిగిపోయినప్పటికీ కూడా అది ఇవాళకి కూడా ఒక రామ సేతు అని ఒక ఇమేజ్ ని సృష్టించగలగడం. మీరు ఎక్కడైనా సరే ఏ కంపెనీల్లో వాటి వ్యవహారాలను చూడటానికి విజయవంతమైనటువంటి మీకు ఒక ఐడెంటిటీ కలిగి ఉండటం అనేది చాలా న్యాయం, గౌరవం, అలాగే బలవంతం చేయకపోవడం. రామరాజ్యంలో ప్రధానమైనది ఏమిటి? న్యాయంతో పాటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి పట్ల ప్రత్యేకంగా వివక్ష లేకుండా అన్ని మతాలు విశ్వాసాల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. సుపరిపాలన చేయడం కోసం ఇంత రామరాజ్యాన్ని ఆయన రావణ రాజ్యాన్ని సంపాదించినా సరే ఆ రాజ్యాన్ని నేను రాజునవుతాను అనుకోలే. అక్కడ విభీషణుడు అనేవాడికి ఆ రాజ్యాన్ని ఇవ్వడంలో అతను ఉన్నటువంటి సమన్యాయ పరిపాలన విధానం మనం తెలుసుకోవాల్సింది. అలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని సవాల్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఆయన జాగ్రత్తగా ఆ పరిస్థితుల్ని అనుగుణంగా ప్రవర్తించాడు. సీతాదేవి వచ్చినప్పుడు ఒక రకం, సీతాదేవి ఎప్పుడైతే బయలుదేరిందో రాముడు తల్లి ఎవరండి? కౌసల్యమాత. ఆవిడ కూడా బయలుదేరుతానంటే ఆయన ఏమన్నాడు? అమ్మా, నేను లేక నువ్వు లేకుండా నాన్నని చూసేది ఎవరమ్మా అని. ఆ డెసిషన్ మేకింగ్, కుటుంబం పట్ల ఎలా అయితే ఉంటున్నామో సమాజం పట్ల కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. చూజ్ గుడ్ కంపెనీ. మనకి మంచి స్నేహితుల్ని, మంచి వారైనటువంటి కొలాబరేటివ్ గా ఉన్న
విషయాల పట్ల ఆసక్తి కనవాలని మన దగ్గరగా తీసుకోవాలి. సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అంటే సీత పతనం ఆమె దాసి అయినటువంటి మంథర నుంచి స్టార్ట్ అయితే, అయినప్పటికీ కూడా ఆమె పట్ల విపరీతమైనటువంటి దీంతో లేకుండా ప్రతికూల ప్రభావాన్ని నివారించి ఆమె సరే రాముడితో వెళ్ళటానికి నిశ్చయించుకుంది. అంటే ఒక నేపథ్యం, వివిధ రకాల ప్రతికూల భావాలు ఇవన్నీ కూడా మనకి శ్రీరామనవమిలో ఒక కుటుంబ జీవనం, ఒక సామాజిక న్యాయం, రెండింటిలో ఏది కావాలి అంటే ఆయన కుటుంబ జీవితం కంటే సమాజం కోసం చేసిన సేవ ఫలంగా రామరాజ్యంగా ఉండాలి అని ఇవాళకి మనం చెప్పుకుంటున్నాం. రామరాజ్యంలో నైతికత ఉంటుంది, విధి నిర్వహణ ఉంటుంది, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎలా ఉండాలో అలా అందరూ ఉండటానికి రాజు కూడా ఆదర్శవంతంగా ఉంటాడు. అసత్యాన్ని చెప్పడం ఉండకూడదు. ఇవాళ పొలిటీషియన్స్ చూస్తే అన్ని అబద్ధాలు ఆడటమే. రాజన్న వాడు అబద్ధాలు ఆడకూడదు. అంత నిక్కచ్చిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు. వాగ్దానం చేశాము అంటే దాని మీద కట్టుబడి ఉండటం అనేది కావాలి. అందువల్ల విధులు, నైతిక నిర్వహణ, ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడం, పోటీదారుల్ని అర్థం చేసుకోవడం, సుపరిపాలన, ఇలాంటివన్నీ కూడా ఒక సివిల్ సర్వెంట్ అయిన వాళ్ళు రాముడి జీవితంలోంచి రామాయణ అధ్యయనం నేపథ్యంలో గ్రహించినప్పుడు నిజంగా రామాయణం ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. విశ్వశ్రేయ కావ్యం అనే ఒక పరమ మౌలికమైన అంశాన్ని తీసుకురాగలిగింది కాబట్టి ప్రపంచ సాహిత్యంలో రామాయణం ఒక అద్వితీయమైనటువంటి గ్రంథంగా ఇవాళ కూడా వెలుగొందుతుంది. అంటే ఇంత గొప్ప గ్రంథం, ఇంత సృష్టికర్తలైనటువంటి వాళ్ళు ఎంత శ్రమించారు, వాళ్ళ జీవితాన్ని ఎలా సాక్రిఫై చేశారు చూడండి. ఒక శ్లోకంతో మొదలయ్యి ఆ శ్లోకాన్ని శోకంతో చూడండి. శ్లోకం శోకం. మా నిషాద ప్రతిష్టాంతమగ మహా శాశ్వతీ సమాహాయత్రం చమిదునాత్యేకం అవధి కామోహితం. మా నిషాద కొట్టకరా బాబు అని చెప్పి వాడిని ఆపాడు, కానీ అప్పటికే వాడు బాణం వేసేసాడు. అలా ఒక దయనీయమైన భావనతో స్టార్ట్ అయినటువంటి శ్లోకాన్ని అలవోకగా ఆయన కంఠస్వరం నుంచి వచ్చినటువంటి శ్లోకం అనుష్ఠుప్ ఛందస్సులో వచ్చి ప్రపంచంలో ఉండే శోకాన్ని పోగొట్టడానికి, దృఢచిత్తంతో ఉండటానికి, స్థితప్రజ్ఞతో ఉండటానికి రాముడు ఆదర్శం. అందుకు రాముడు కావాలి. ఇవాళ మనం ఫిజికల్ గా రాముడిని చూడలేకపోవచ్చు, కానీ అదే రాముణ్ణి, అతని గుణాల్ని మన లోపల ప్రతిష్ఠింప చేసుకోవచ్చు. మనమే రాముడిగా తయారవచ్చు. ఎప్పుడైతే నరుడు నారాయణుడిగా మారటం, అది చాలా జాగ్రత్తగా గమనించవలసింది. భారతంలో చెప్తాడు, ఎందుకయ్యా ఈ భారతాన్ని రాస్తున్నావంటే నరుడు అన్నవాడు నారాయణుడిగా మారటానికి, ఈ నారాయణుడిగా మారే నేపథ్యాన్ని చూపించింది రామాయణం. ఆయన నరుడే, పుట్టినప్పుడు నరుడే, నారాయణుడిగా ఎదిగిన వైనం ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడండి. ఎక్కడ ఎవరిని విమర్శించాల, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాల, వాళ్ళ స్థాయిల్ని అనుసరించి ఎవరినైనా పలకరించాలంటే ఈయనే ముందే పలకరిస్తాడు వెళ్ళి. చూడండి ఎంత ఆ కమిట్మెంట్, ఎంత నిక్కచ్చి. తన తమ్ముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు అంటే ఆయన వచ్చి పాదులు కూడా పట్టుకుపోతాడు. అయినా సరే ఆయన తనుకడు వెనకడు. అలా స్థితప్రజ్ఞత ఉండాలి. అందువల్ల రామాయణం ఒక మహాకావ్యంగా, గ్రేట్ ఎపిక్ గా భారతీయ సమాజం గుర్తించింది. ప్రపంచ దేశాలు ఇవాళ కూడా రామ మందిరం లేనటువంటి భారతదేశంలో ఊర్లు కూడా లేవు. అంత ఖ్యాతిని సంపాదించాడంటే అలాంటి గుణాలు మనుషులకి, అందులో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పరిపాలన నేపథ్యం, దక్షత, న్యాయం, ఇప్పుడు మనకి ధర్మం, న్యాయం ఇవన్నీ ఒకవైపు ఉంటాయి, భారత రాజ్యాంగం ఇంకోవైపు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సుపరిపాలన, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది కలగకుండా ఎంతవరకు మీరు తీసుకురాగలుగుతారో, ధర్మాన్ని రక్షించగలుగుతారో అప్పుడు మీరు నిజమైనటువంటి రియల్ హీరోస్ గా సివిల్ సర్వెంట్స్ మారతారు. అది ఈ రామాయణం నుంచి దర్శించవలసినటువంటి మౌలికమైన, ఆదర్శవంతమైన అంశాలు. వాటిని మీరు ఆ రకమైన దృష్టితో చూడండి. అప్పుడు మీరు నిజమైనటువంటి రియల్ హీరోస్ గా మారతారు. అంతకుముందు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు అనేంత గొప్పదైనటువంటి
ఆ ప్రజలతో ఉండే మమేకమైనటువంటి స్థితిని సంపాదించుకోండి. అలా సంపాదించుకోవడానికి మీకు భాష, బాడీ లాంగ్వేజ్, మీ ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో, మందహాసంతో ఉండటం, ఎల్లప్పుడూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండటం. ఇది చాలా ముఖ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శ్రమ పడినా, మీ కర్తవ్య నిష్టలో ఎలాంటి ఒత్తిడులకు లోనవ్వకుండా ఎవరైతే నీతి నియమాలకు కట్టుబడి ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు మీకు మీకు మీరే ఆదర్శనీయంగా, మీకు మీరే మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా మారుతారు. ఇవాళ సివిల్ సర్వెంట్స్ ఖచ్చితంగా రామాయణాన్ని చదవండి. అది మత గ్రంథంగా కాకుండా ఒక టైం మేనేజ్మెంట్ కానీ, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఒక అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉండాలని కానీ, ఇలాంటి కోణంలోంచి కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే ఆ నీతి, ఆ నియమాలు, ఆ కట్టడి, ఆ కమిట్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవ సమస్యలు ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి. ఇవాళ కూడా మనకి చూడండి, రామలక్ష్మణులాగా ఉండాలి అన్నదమ్ముల విషయం చెప్తారు. భార్యాభర్తల్లో సీతారాముల్లాగా ఉండాలి అంటారు. అంటే సీతారాముడు ఉన్నది ఒక 6 నెలలు దూరంగా ఉన్నారు అనుకోండి. 6 నెలలు, ఆ 9 నెలల లోపే దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళు కలిసి ఉంటే ఎంత ఆనందంతో ఉంటారో, దూరంగా ఉన్నా కూడా మానసికంగా వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి మనోబలం చాలా గొప్పది. అది గ్రహించాలి. కర్తవ్య నిష్ఠతో పని చేయాలి. ఉత్తమమైనటువంటి చెప్పడానికి బాగుంటాయండి. ఇన్ని రకాల 16 రకాల గుణాలు ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి మన ప్రవర్తనని మలుచుకునేటువంటి నేపథ్యం చాలా కీలకంగా ఉంటుంది. వాటిని గమనించండి. ఇలాంటి మంచి అంశాలను గ్రహించి ఉత్తములుగా మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగమైనా సరే మీరు చేయవలసింది మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మీకంటూ ఒక స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రపంచ స్వార్థము, ప్రజా స్వార్థం కోసము పాటుపడేటువంటి ఒక సదుద్దేశంతో భగవంతుడు మీకు ఇచ్చినటువంటి లేదా ఇవ్వబోతున్నటువంటి ఒక హోదా, పైగా మీరు సివిల్ సర్వెంట్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సర్వెంట్ అంటే సేవకుడు. ఏమండి? సేవ అనడానికి చూడండి, భజ్ సేవాయాం, భక్తి అనే మాటకి అర్థం ఏమిటంటే భజ్ సేవాయాం అంటే సేవ చేయడం అనేది భక్తి. భక్తి వేరు, సేవ వేరు కాదు. అందువల్ల భక్తిలోని సేవ ఉంది. దాన్ని గ్రహించకుండా మీరు ఏవో చిత్ర పట్టుకుని కొట్టేస్తాను లేదా మైక్లో పెట్టి వాయించేస్తానంటే కాదు. భక్తి అనే మాటకి సేవ చేయటం అని అర్థం. అది మీకు భగవత్ ప్రసాదంగా మీ స్వయం కృషిలో కొంత భాగం మీకు సఫలీకృతమైంది. మీ అమ్మా నాన్నలు కావచ్చు, మీ గురువులు కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కావచ్చు. మొత్తం మీద ఇంతమంది సమైక్యత కలిగినటువంటి వ్యవహారం మీకు లబ్ధిగా పొందినటువంటి ఒక బహుమతి భగవంతుడు ఇచ్చాడు అని కనుక మీరు దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు మీకు వస్తాయి. మనో నిబ్బరం వస్తుంది. అందువల్ల భక్తి వేరు, సేవ వేరు కాదు. అలాగని మూఢభక్తికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చిన్ననైనా తిన్నటి సన్నటి రేఖని మీరు గమనిస్తూ ఉండండి. మీకు అన్ని మంచి శుభాలు జరుగుతాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. శుభం.